ఏం బాబు మీ ఇంటి ఫోన్ నెంబరు అడ్రస్ ఏది నీకు గుర్తులేదా? ఒకటి చేయండి, మీ టోపీని నాకు ఇవ్వండి, అది వేసుకుని ఆలోచన చూస్తాను. ఏంటి ఈ టోపీ ఇవ్వడం కుదరదు బాబు. ఈ ప్రపంచాన్ని కాపాడే యాక్షన్ కామింగ్ టోపీ నా ఇంట్లో ఉంది, మీ టోపీని ఇవ్వడానికి ఏంటంట? వెళ్ళొద్దు. ఎందుకమ్మా? షిన్చాన్ నా మాట విని అక్కడ ఆగనన్నట్టు చెప్తున్నారమ్మా. కాలు కింద పెట్టి సైకిల్ ఆపడానికి ట్రై చేయి. సరేమ్మా. కాలు కింద పెట్టమంటే సీట్ ఎక్కి నిలబడ్డావే. కింద పెట్టడం కాదా? షిన్చాన్ మెల్లగా, జాగ్రత్త. దూకి. ఆల్గే. మొద్దు బ్రేక్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. అది ఏం లేదు హిమవారి, అన్నయ్య పెద్ద పిల్లనైన కదా అందుకే అతికించుకున్నాను, కానీ ఇప్పుడు తీసుకుంటే కడుపు నొప్పిగా ఉంది. అయిపోయాను, నాకు కడుపు నొప్పిగా ఉంది బాబోయ్. హిమవారి తలకొకటి అంటుకుపోయిందే, మొహంలో కూడా. అయిపోయాను. ఏం చేస్తున్నావు హిమవారి? ముఖ్యమైన స్టిక్కర్ ఇంకా తీయలేదే. అవసరానికి చుట్టూ కూడా వెళ్ళలేకపోతున్నానే. వచ్చేసింది, నాకు చుట్టూ వచ్చేసింది. అమ్మా అమ్మా అమ్మా, నన్ను కాపాడండి అమ్మా, ఇలా చూడండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఏదో తేడాగా ఉందండి. ఏంటిది షిన్చాన్? తెలియకుండా చేశానమ్మా. దీన్ని ఎక్కడ అంటించుకోవాలని తెలీదా? ఇలా అన్ని పీక్ పారేస్తాను. నాకు తెలియకుండా ప్లాస్టర్ తీసి అంటించుకున్నావుగా, ఇప్పుడు ఎలా ఉంది నీకు నొప్పి? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కొడుతున్నారు, వెంటనే వాచిపోతుంది. ఏంటి తలతలలా ఆడట్లేదు? బాగా క్లీన్ చేసేస్తాను. అమ్మా, నా చేతి నుంచి డస్టర్ కింద పడిపోయింది, ఇప్పుడు ఎస్కేప్ అయిపోతాను. మీరు మామూలు అమ్మ కాదు, సూపర్ మామ్. ఎక్కువగా చేస్తే ఇదే గది. హాయ్. ఓయ్, ఎవరు నువ్వు? నేను సన్ఫ్లవర్ గ్రూప్ కి చెందిన షిన్చాన్ నొహారా. వెరీ నైసింగ్ ఇన్ మీటింగ్ యూ. నువ్వు ఎంత మంచివాడు షిన్చాన్, అయినా కూడా నువ్వు వచ్చిన వెంటనే నేను ఎవరో తెలియదని నన్ను అవమానించావు. ఓ, నువ్వు కూడా మీ ఇంట్లో ఒక డాగీని పెంచుకుంటున్నావా? ఏంటి చీటా, ఈ రోజు నీ డాగీ నిన్ను వాకింగ్ తీసుకెళ్తోందా? అవును, ఎప్పుడో ఒక రోజు అలా జరుగుతుంది. ఏయ్, ఓ చీటా, నీ డాగీ ఇవన్నీ చేయలేకపోతే నీకు టాటా. వేపుడు ఒంటికి చాలా మంచిదంట. ఎవరండోయ్? షిన్చాన్, నేనే కీకోని. అంటే కోకినా? అదేంటి అలా అంటావు షిన్చాన్? నేనే కీకో, మీ అమ్మ స్నేహితురాల్ని. అమ్మ ఇంట్లో లేరు, నాకు మీరెవరో తెలియట్లేదు. మీరు ఎలాంటి కేకోనో నాకు దయచేసి చెప్తారా? నన్ను చూస్తే నీకే అర్థమైపోతుంది, త్వరగా డోర్ ఓపెన్ చేయి. మా అమ్మ ఇంట్లో లేనప్పుడు తలుపు తెరవకూడదని నాతో చెప్పారు, ఎందుకంటే అపరిచితుల వ్యక్తులు లోపలికి వచ్చేస్తారంట. సారీ, నేను తలుపు కరవలేను. ఏదేవైనా ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవాలి, మిర్చి తన కొడుకుని సూపర్ గా పెంచుతోంది. కావాలంటే మీరు కిటికీలో నుంచి లోపలికి రావచ్చు. ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి చెప్పు? మీలా చేయండి అక్క. నీ హెయిర్ తో ఎలా కటింగ్ వస్తుంది? సిజర్స్ తోనేనక్క. ఏం అడుగుతున్నారు మీరు? போடுல பழுத்து வச்சிரு பல 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 பலன்னே பல 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 பலன்னே. అక్క, మీకు క్యాప్సికమ్ ఇష్టమా అక్క? అదంటే నాకు చాలా ఇష్టం బాబు. క్యారెట్ ఇష్టమా అక్క? ఏదో తేడాగా ఉందండి. క్యారెటా? అవి నేను చాలా తింటాను. అక్క, ఎందుకలా అడిగావు? మా ఇంట్లో పోయిన నెల కొన్న క్యాప్సికమ్ క్యారెట్ ఉండిపోయింది, అందుకే. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. భూకంపం వస్తే మనం ఏం చేయాలి? క్వాయ్ క్వాయ్ అని అరవాలి. ఆ తర్వాత ఏం చేస్తారు పిల్లలు? తిరిగి చూడకుండా పారిపోవాలి.
భూకంపం వచ్చినప్పుడు మనం వెంటనే వెళ్ళి టేబుల్ కింద దాక్కోవాలి. టేబుల్ కిందకి వెళ్తే భూకంపం ఆగిపోతుందా?